అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో కన్నమ్మ కథ అనే చక్కని కథను విందాం. పూర్వం ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఒకరిని మించిన వాడు ఒకడు. తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది. కొడుకుల్ని బ్రతిమాలింది. ఆమెకు వేవిలలో కోరిక పుట్టింది. అవి తినాలి, ఇవి పెట్టమని అవి తెచ్చి కొడుకుల్ని పెట్టమని బ్రతిమాలింది. ఆ ఊళ్ళో వెలగ తోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చేసింది. అందులో చొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరు ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు. తోట అంతా వెలగ చెట్లమయంగా ఉంది. తోట చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. సరిగదా అని ఇద్దరు కావలసినన్ని వెలక్కాయలను కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంది కదా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం. ఇద్దరు ధైర్య సాహసవంతులు కాబట్టి రాక్షసుడిని చూసి అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెర్ర చేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలో చొరబడతారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించాడు. చెప్పుకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది. ఆమె కోరిక చెల్లించడానికి ఈ వెలక్కాయలు తీసుకువెళ్తున్నాము అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. అలాగా అని ఇద్దరిని చెరోచేత గట్టిగా పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతానన్నాడు. లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గటుక్కుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు. ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఇద్దరూ సరే అలాగే ఇస్తాములే అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడటంతోనే తల్లికి ఎక్కడా లేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తిన్నది. కానీ తన కొడుకులిద్దరూ రోజంతా ఓ మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం చూసి వాళ్ళను ఏమీ తోచక, ఏమి నాయనా, ఎందుకలా ఏడుస్తారు అని అడిగింది. మేము వెలక్కాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకు వచ్చాము. మాకేమి చేయడానికి తోచలేదు అని బోరుమని ఏడ్చేశారు. ఓస్, ఇంతే కదా, మీరు ఎందుకు దిగులు పడటం, ఆ సంగతి నేను చూసుకుంటాలే అని ఆమె వాళ్ళని ఓదార్చింది. కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కన్నది. ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఈ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవికి పడ్డది. ఇంకేం, అమాంతరంగా కన్నమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మణుడి ఇంటిలోకి చొరబడ్డాడు. బ్రాహ్మణుడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరకు వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని అందరినీ చంపమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మణుడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకా కాస్త పెరగని, నీకే ఇచ్చేస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటలకు ఏమీ అడ్డం చెప్పకుండగా, సరే, పండు బాగా మాగితేనే కదా తీయగా ఉంటుంది, తర్వాతనే వస్తాను, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటినాయి. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా ఆ రాక్షసుడి చేతిలోనే ఉంది. వాడి చేతుల్లోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివి కలది కనుక నీకెందుకమ్మా ఆ గొడవ, రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నేను చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది. అప్పుడు ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండగా
కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగనంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులున్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వస్తువులన్నీ కనిపించాయి. ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి. తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తూ ఉండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక ప్రక్క చిన్న శిల ఉంది. కనకమ్మ ఆ శీలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఒక పెద్ద తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒకందుకు మంచిదే అని తీర్మానించుకుని స్తంభంలోనికి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి కూడా తెలియదు. రోజు వాడు వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉద్యానవనంలోనికి ఒక్కసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోనికి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనం అంతా వెతికేవాడు. కనకమ్మ కనకమ్మ అని పెద్ద పొలికేక పెట్టి పిలిచేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఈ స్తంభాన్ని ఇక్కడ ఉండటమే తప్పని 2 చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని ఒక పక్క ఊరిలోని ఒక ఉద్యానవనంలో పారవేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రం ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటకు వచ్చింది. ఆమెకు అదొక వింతగానే తోచింది. రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతుంది. ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగిలించడం ప్రారంభించారు. వాళ్ళు ఎవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళని పని పట్టేస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండటం చూసి చప్పున వెళ్ళి అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరిబిక్కిరైపోయింది రాక్షసుడేమోనని. కానీ అందమైన రాజకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది. రాజకుమారుడు కనకమ్మను చూడటంతోనే ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అనుకున్నారు. రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోనికి తీసుకెళ్ళాడు. పెళ్లికి కావలసిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుని గాజుల సెట్టి వేషంతో రాక్షసుడు రాజవీధిని గాజులమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల సెట్టికి కబురంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటూ ఉండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్ళబోతున్నాను. నేనెవరనుకున్నావు? రాక్షసుణ్ణి. ఈ రాత్రికే నిన్ను పొట్ట పెట్టకుండా చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. పొట్టను పెట్టేసుకుంటాను అని చెప్పేసి పారిపోయాడు. ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించుకుందామని వేడుకుంది. రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు. కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు. రాక్షసుడు ఎవరికీ తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెర పాకం ప్రతిమను 2 చేతులతో ఎత్తుకుని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెర పాకం అంతా మెత్తగా కావటం మొదలుపెట్టింది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక
కొంచెమైనా కొరుక్కు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తలపక్కన కొరికాడు. తీయగా ఉంది. అరెరే కనకమ్మ, ఎంత తీయగా ఉన్నావు! భలే రుచి! నువ్వంటేనా నాకు ఇష్టం. నిన్ను చక్కగా తింటాను. భలే తీపి కనకమ్మ అంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకం అంతా దిగమింగేశాడు. తెల్లవారుగానే రాజకుమారుడి పంచదార పాకం ప్రతిమను చూడటానికి గదిలోనికి వెళ్ళాడు. ఏముంది? పంచదార ప్రతిమ మాయమైపోవడం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియచేయాలని కోరిక కలిగింది. పరిచారకులను పంపించి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది. ఒక శుభముహూర్తంలో కనకమ్మ రాజకుమారుని పెళ్లి చేసుకుంది. కనకమ్మ గొప్పతనానికి ఆమె బీద తల్లిదండ్రులు అన్నతమ్ములు ఎంతో సంతోషించారు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వెళ్దాం. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.